వరలక్ష్మి విష్ణుని నిలదీసి అడగడానికని చెప్పి వరలక్ష్మి అయితే విష్ణు వాళ్ళ ఇంటికి చాలా కోపంతో వస్తుంది. అది చూసి అక్కడ ఉన్న వెన్నెల అయితే యస్ అమ్మ వస్తుంది, ఇప్పుడు ఎలాగైనా సరే నేను అనుకున్నది జరుగుతుంది, ఇప్పుడు ఉంది కదా అసలు కదా అని చెప్పి వెన్నెల అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక వరలక్ష్మి రావడం చూసి బయటే ఉన్న వేదవతి అయితే ఏంటి ఈ వరలక్ష్మి ఎక్కడికి వస్తుంది, ఇప్పుడు ధర విష్ణుల పెళ్లి జరుగుతుందని తెలిసి వరలక్ష్మి ఏం చేయబోతుందో ఏంటో, అసలు వరలక్ష్మిని లోపలికి వెళ్ళనివ్వకుండా బయట నుండే పంపించేయాలని చెప్పి వేదవతి అయితే అనుకుంటుంది. ఇక వరలక్ష్మి అలా నేరుగా ఇంట్లోనికి వెళ్తూ ఉంటే అక్కడే ఉన్న వేదవతి వరలక్ష్మి ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను కొంచెం విష్ణు గారితో మాట్లాడాలి అని చెప్పి వరలక్ష్మి అంటుంది. ఏం మాట్లాడాలి, నీకు అసలు పనేమీ లేదు అని చెప్పి వేదవతి అయితే వరలక్ష్మిని తిడుతూ ఉంటుంది. పని పాటు లేకుండా ఏమీ మీ ఇంటికి వచ్చి కూర్చోలేదు, ఆయన నాకు చెత్త చెత్త మెసేజ్లు చెత్త చెత్త కాల్స్ చేస్తున్నారు, అందుకే నేను ఆయన నిలదీసి అడగడానికి అని చెప్పి వచ్చానని చెప్పి అంటుంది. అది విని వేదవతి అయితే నా కొడుకేమీ అలాంటి వాడు కాదు, ఏదో ఒక వంపు పెట్టుకొని నా కొడుకును కలవడం కోసం అని చెప్పి నువ్వు వచ్చావని నాకు తెలుసు అని చెప్పి వేదవతి వరలక్ష్మితో అంటుంది. ఆ మాటలకు వరలక్ష్మి ఇలా అంటుంది, మీతో నాకు మాటలు అనవసరం, విష్ణు గారిని పిలిపిస్తారా లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. అడ్డమైన వాళ్ళు పిలిస్తే నా కొడుకు రాడు అని చెప్పి వేదవతి అంటే అడ్డమైన వాళ్ళు పిలిస్తే రాడు, కానీ అడ్డమైన పనులన్నీ చేయవచ్చే, నీ కొడుకు అలాంటి వాడు, ఇప్పుడు ఎలాగైనా సరే నేను విష్ణు గారిని కలిసి ఆయనతో మాట్లాడాకే ఇక్కడి నుండి కదులుతానని చెప్పి వరలక్ష్మి అక్కడే ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.